హాయ్ హలో ఇవాళ వీడియోలో నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో పాయసము. సగ్గుబియ్యము నేనైతే సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇవి 1/2 కేజీ వరకు ఉంటాయి. ఈ సన్న సగ్గుబియ్యం తీసుకున్న తర్వాత పాలైతే 1/2 లీటర్ తీసుకున్నాను. ఈ 1/2 లీటర్ పాలకు గాను 1/2 లీటర్ వాటర్ అయితే కలిపేశాను. లీటర్ కన్సిస్టెన్సీ వచ్చేట్లుగా పాలు నీళ్ళు కలిపేసుకున్నాను. ఇంకా ఇందులో పాలు పొంగొచ్చి ఉడుకుబట్టే టైంకి చక్కెర అనేది 1.5 కప్పు అయితే వేశాను. ఇంక ఇలా చక్కెర కరిగి బాగా పాలు ఉడుకుతున్న టైంలో సగ్గుబియ్యం అయితే వేసి కలిపేసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యము 1 కప్పు వరకు తీసుకున్నాను. నేను సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యము ఎక్కువ టైం వరకు ఉడుకుతుంది. ఎక్కువ టైం అవసరం లేదు. 5 మినిట్స్ అయితే సరిపోతుంది. 5 మినిట్స్ వేసిన తర్వాత సగ్గుబియ్యాన్ని కలబెడుతూ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవడమే. ఈ సగ్గుబియ్యం అనేది పాలను అంతా పీల్చుకొని ఇంకా లావుగా రెడీగా అవుతాయి. అందువల్ల మనం ఈ సగ్గుబియ్యం అనేది ఉడికిన తర్వాత ఇదే కన్సిస్టెన్సీ ఉండడానికి లూజ్గా పాయసం అనేది మనం లీటర్ వరకు పాలు మిక్స్ చేస్తున్నాం కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అలా మనం ఎక్కువ ఎసరు వేసుకోవడం వల్ల పాయసం అనేది చల్లారిన తర్వాత కూడా ఈ కన్సిస్టెన్సీనే ఉంటుందన్నమాట. అందుకని నేనైతే ఎక్కువ పాలు వాటరు కలిపి లీటర్ వరకు తీసుకున్నాను. సగ్గుబియ్యం వచ్చేసి 1 కప్పు మాత్రమే తీసుకున్నాను. ఇంకా చల్లారిన తర్వాత కూడా ఈ పాయసం అనేది ఇదే కన్సిస్టెన్సీ అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇవాళ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక ఈవినింగ్ అయితే చల్లారిన తర్వాత పాయసము నేనైతే ఇంట్లో ఎక్కువగా నేను స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈ పాయసం చేసుకుంటాను. నాకు చాలా ఇష్టము ఈ పాయసము. మా తమ్మునికి నాకు ఇంకా ఈ పాలతో చేసిన పాయసము చూడండి, చల్లారిన తర్వాత కూడా ఇలా కన్సిస్టెన్సీగా ఇలా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. డ్రై ఫ్రూట్స్ వేయించి వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక ఇదైతే పాయసం మా బాబుకి ఇస్తున్నాను. మా బాబు కూడా చాలా బాగుందని తినేశాడు. పాయసం అనేది పాలతో చేసిన సగ్గుబియ్యం పాయసము. ఇదే ప్రాసెస్లో సగ్గుబియ్యము వాటర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా వాటర్తో చేసుకోవడం వల్ల సగ్గుబియ్యం పాయసము ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. చాలా త్వరగా అయితే రిజల్ట్ ఉంటుంది. ట్రై చేయండి ఈ సగ్గుబియ్యం పాయసము. అంతే అండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.